హాయ్ గైస్, ఈరోజు చలికాలంలో వచ్చే ప్రధాన సమస్య పెదాలు పగులుతాయి. సో వాటర్ తక్కువ తాగుతాం కాబట్టి పెదాలు డ్రై అయిపోతాయి. దానికి బయట నుంచి లిప్ బామ్స్ అవి కొనుక్కోకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ దీనికోసము బీట్రూట్స్ తీసుకుందాము, ఎందుకంటే ఇది న్యాచురల్ది. ఇది మామూలు కట్ చేయగానే పింక్ కలర్లో బాగుంటుంది. సో నేను బీట్రూట్తో లిప్ బామ్ తయారు చేస్తున్నాను. 2 బీట్రూట్స్ తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసేసి వాటిని శుభ్రంగా వాష్ చేసేసి ఇక్కడ పెట్టాలా. దాన్ని ఇప్పుడు తురిమేయాలా, తురుముతాను, చూపిస్తాను. ఇలా నీట్గా తురిమేయాలా. దీంట్లోనే కింద బాక్స్ టైప్ తీసుకున్నాను, ఎందుకంటే కింద పోకుండా ప్లేట్ పెడితే పక్కకు జరిగిపోయేది కాబట్టి ఇది పెట్టే తీసుకున్నామంటే ఈజీగా ఉండేది. డిమార్ట్లో తీసుకున్నాము. దీంట్లో నీట్గా తురిమేసేయాలా. చూడండి, ఇదిగోండి. ఇప్పుడు ఈ 2 బీట్రూట్స్ మొత్తం పీల్ ఆఫ్ చేసేసాము. ఇదిగోండి, ఇట్లా వచ్చింది. దీంట్లో నుంచి మనము లిక్విడ్ కంటెంట్ తీద్దాము, చూపిస్తాను. ఇట్లా జ్యూస్ లాగా తీయాలా. దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేయాలా ఇంకొక బౌల్లోకి. ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసేస్తున్నాను, ఇంకేమీ రాకుండా 2 టైమ్స్ ఫిల్టర్ చేసేసాను. ఇప్పుడు ఈ రసంలో ఒక చుక్క కోకోనట్ ఆయిల్ వేయాలి. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్, 1 స్పూను కోకోనట్ ఆయిల్ వేసాము. ఇప్పుడు ఇదంతా ఈ కోకోనట్ ఆయిల్ బీట్రూట్ జెల్ మొత్తము మిక్స్ అవ్వాలా. మిక్స్ అయిన తర్వాత వ్యాజిలిన్ తీసుకోవాలా. వ్యాజిలిన్ ఉండిద్ది కదా, వ్యాజిలిన్ తీసుకొని అది కూడా 1 స్పూన్ దాంట్లో మిక్స్ చేయాలా. ఇప్పుడు 1 స్పూన్ వ్యాజిలిన్ జెల్లీ కూడా వేసేసి దాన్ని బాగా మిక్స్ చేయాలా. ఆ బీట్రూట్, కోకోనట్ ఆయిల్, వ్యాజిలిన్ మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు బాగా దాంట్లో ఉన్న వాటర్ లిక్విడ్ అంటిపోయి ఇది బాగా దగ్గర పడాలా. దగ్గర పడితే థిక్నెస్ వచ్చింది. థిక్నెస్ వచ్చాక అప్పుడు స్టవ్ ఆపాల. దీన్ని అడుగంటకుండా బాగా తిప్పుతానే ఉండాలా. తిప్పుతూ ఉంటే అడుగు అంటదు, నీట్గా దగ్గర పడిపోయింది. అప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి తీసుకొని స్టోరేజ్ చేసుకొని పెట్టుకున్నామంటే మన హెల్త్కి మంచిది, మన లిప్స్కి మంచిది, మనకి మంచిది. ఎందుకంటే లిప్స్కి మళ్ళీ పూసుకున్న తర్వాత కాస్మెటిక్స్ అవి అయితే మళ్ళీ మనం ఏమన్నా తింటే మన కడుపులోకి వెళ్ళిద్ది. ఇదైతే న్యాచురలే కాబట్టి పూసుకున్నాక ఏం కాదు, పెదాలు పగలవు. అందానికి అందము, ఆరోగ్యానికి ఆరోగ్యము. ఇది కలరే కాదు, స్మెల్ వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది అసలుకి, చాలా బాగుంది. న్యాచురల్ కలర్తో న్యాచురల్ కలర్ లిప్ బామ్ చాలా బాగుంది. ఇంకా బబుల్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, ఇట్లా పెడితే కొద్దిగా థిక్గా ఉంది. దీన్ని ఇంకా ఆపేయడమే. దీన్ని బాగా చల్లారనియాలా, ఎందుకంటే మనం పోసుకునేది వ్యాజిలిన్ బాద్ ఉంది కదా, ఆ వ్యాజిలిన్ వేసేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది కదా. దీంట్లోనే చల్లారిన తర్వాత స్టోరేజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నార్మల్గా కావాలంటే నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది చల్లారింది కొద్దిగా. దీన్ని ఇప్పుడు లిప్స్కి పూస్తే లిప్స్ కలర్ వచ్చిందో లేదో మనము ప్రాక్టికల్గా చేద్దాము, ఎందుకంటే చెప్పింది అన్నీ నమ్మకూడదు కాబట్టి దాన్ని మనం ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం. ఉన్నట్రమ్మా. ఇందండి, పాప లిప్స్ ఎంత డ్రై అయిపోయాయి, ఎందుకంటే చలికాలంలో వాటర్ తాగట్లా. ఇది దగ్గరికి మీకు తెలుస్తుంది కదా. ఇదిగండి, ఇప్పుడు దీనికి నేను పూస్తాను, అది ఎట్లా అయిందో చూద్దాం. ఏంటిది, చాలా స్మూత్గా ఉంది. ఇది న్యాచురల్ లిప్ బామ్. నువ్వు లిప్ బామ్ అడుగుతున్నావు కదా బయటది, దాన్ని యూజ్ చేస్తే మన హెల్త్ పాడైతే. ఇది బీట్రూట్తో తయారు చేశాను, హెల్తీ అని. ఇప్పుడు చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.